రక్షణ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సభ్యత్వం లభించింది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు కమ్యూనికేషన్లు, ఐటీ కమిటీలో చోటు దక్కింది. ఇదే కమిటీలో తృణమూల్కు చెందిన ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రాకు స్థానం లభించడం విశేషం. పార్లమెంటరీ స్థాయి సంఘాలను పునర్వ్యవస్థీకరిస్తూ 24 కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ వివరాలను లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. చైర్మన్ గా రాధామోహన్ సింగ్, కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ కమిటీ చైర్మన్ గా విశ్వకాంత్ దుబే, హోం కమిటీ చైర్మన్ గా రాధామోహన్ దాస్, ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్మన్ గా భర్హరి నియమితులయ్యారు. వీరందరూ అధికార పక్షమైన బీజేపీ ఎంపీలు. 4 కమిటీలకు ప్రతిపక్ష కాంగ్రెస్ సారథ్యం వహించనుంది. వాటిలో మహిళలు, విద్య, యువజన క్రీడా వ్యవహారాల కమిటీ, విదేశీ వ్యవహారాల కమిటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కమిటీ, వ్యవసాయం, పశు పోషణ, ఆహార ఉత్పత్తి కమిటీ ఉన్నాయి. కాగా తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఎంపీలకు వివిధ కమిటీల్లో సభ్యత్వంతో పాటు సారథ్య బాధ్యతలు కూడా లభించాయి. టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గృహ పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ రైల్వే కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. విదేశీ వ్యవహారాల కమిటీలో డీకే అరుణ, కె లక్ష్మణ్, అసదుద్దీన్ ఓవైసీలకు, వాణిజ్య కమిటీలో రేణుకా చౌదరికి, రసాయనాలు, ఎరువుల కమిటీలో ఈటెల రాజేందర్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కమిటీలో కడియం కావ్యకు సభ్యత్వం లభించింది.